హరే కృష్ణ. ఒక్కోసారి మనకు సాధన ఎట్లా చేయాలా అనేటువంటిది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకసారి నేను తిరుపతి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏదో భక్తులకు సత్సంగం చెప్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు. మీరు సాధన ఏం చేస్తారు గురువుగారు అని అడిగాడు. అడిగితే హరే కృష్ణ మంత్రం జపం చేస్తామని. ఓ సంతేనా అన్నాడు. అని మాల ఎక్కడ దొరుకుతుంది అంటే అక్కడ దొరుకుద్ది అంటే తీసుకెళ్ళాడు. మరుసటి రోజు వచ్చేసి 16 మాలలు ఒక్కరోజే చేశాను నేను అన్నాడు. నేనన్నాను, మీరు మాల చేసేటప్పుడు ఎన్నిసార్లు విన్నారు అన్నాను. అంటే అదొకటి ఉందా అన్నాడు. మరి వినాలా? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరణీయత్యచ మయి అర్పిత మనోబుద్ధిర్, మనసు బుద్ధి నాకు అర్పించి నన్ను స్మరించాలా అన్నాడు భగవంతుడు. అట్లా చెయ్యాల, వినాలా అన్నాను. మరుసటి రోజు చాలా వినమ్రత వచ్చి, గురువుగారు మీరు వినమని చెప్పారు మంత్రాన్ని, అంత సులభం కాదు, అమ్మో ఇట్టు అట్టు పరిగెత్తేస్తూ ఉంది మనసు అన్నాడు. సైన్స్ కూడా ఏం చెప్తుందంటే నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట. సో అంత వేగంగా మనసు పరిగిస్తూ ఉంటుంది. ఆ మనస్సును నియంత్రించడమే మంత్ర జపం. సో మానస పూజ ఏ రకంగా మనం ధ్యానం చేయాలనే దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. గోదావరి తీరంలో ఒక భక్తుడు ఉండేవాడు. ఆయనకి భగవంతుణ్ణి గొప్పగా వైభవంగా ఉత్సవాలు ఇవన్నీ చేసుకోవాలనేటువంటి కోరిక ఉండేది. అయితే ఆర్థికంగా బాగా బలహీనంగా ఉన్నాడు. ఒకరోజు ఒక ఉపన్యాసానికి వెళ్తే ఆ గురువుగారు ఉపన్యాసంలో చెప్తున్నారు, నీకు ఆర్థికంగా స్తోమత లేకపోయినా భగవంతుడికి సేవ చేయాలనుకునేటివన్నీ కూడా మనసులో చేసుకోవచ్చు, మానస పూజ అని చెప్పాడు. ఇతనికి చాలా ఆనందం వేసింది. ఇన్ని రోజులు డబ్బు లేదు, సేవ చేసుకోలేని అనుకుంటూ ఉన్నానని చెప్పి చక్కగా స్నానం చేసి ఒక చెట్టు కింద గోదావరి తీరంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆయన మనసులో భగవంతునికి ఒక మందిరాన్ని నిర్మించాడు. పాలరాయి బంగారు మిశ్రమంలో నిర్మించాడు. మంచి విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. 108 పుణ్యతీర్థాల నుంచి జలాన్ని తెచ్చి కుంభాభిషేకం చేశారు. ప్రాణప్రతిష్ఠ చేశారు. అలంకరణ చేశారు. భగవంతుడికి నైవేద్యం చేయడానికి క్షీరాన్నం వండి ఇది తినేదానికి అనువుగా ఉందా లేదా అని పరిశీలించడానికి వేలు పెట్టాడు. ఆ ధ్యానం ఎంత తీవ్రంగా ఉందయ్యా అంటే మనసులో క్షీరాన్నం చేసి నైవేద్యం పెట్టడానికి తనిఖీ చేస్తే వేలు పెడితే నిజంగానే వేలు కాలింది. అంత తీవ్రమైన ధ్యానం చేస్తున్నాడు. వైకుంఠంలో ఇది చూసి భగవంతుడు బిగ్గరగా నవ్వుతున్నాడు. లక్ష్మీదేవి స్వామి ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు. ఎందుకు నవ్వుతున్నారు స్వామి అని అడిగితే సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి కింకర్లు అంటే విష్ణుదూతల్ని ఏదో సైగ చేశారు భగవంతుడు. వారు నేరుగా వెళ్ళి ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి భక్తుడిని పుష్పక విమానంలో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని వస్తే భగవంతుడు లేచి ఆ భక్తుడికి ఎదురుగా వెళ్ళి ఆలింగనం చేసుకొని, నీ ధ్యానం ఎంత తీవ్రంగా ఉండిందయ్యా, మనసులో నాకు నైవేద్యం పెట్టేది వేడిగా ఉందా చల్లగా ఉందని తనిఖీ చేయడానికి వేలు పెట్టి కాలిందంటే నీ ధ్యానానికి నేను ముగ్ధుణ్ణి అయిపోయాను, అందుకని నీకు మోక్షం ఇచ్చాను అని చెప్పి భగవంతుడు చెప్పాడనమాట. అంటే ధ్యానం ఆ రకంగా ఉండాలి. మనం కూడా సాధన చేసేటప్పుడు మనసు అన్నటువంటిది ఆ యొక్క శబ్దబ్రహ్మ, ఆ భగవంతుడు ఆయన యొక్క నామం శబ్దాన్ని స్పష్టంగా వింటూ మనం నామం చేయాలి. కలియుగంలో యుగధర్మం ఏంటి? కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్ హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. ఆ నామం కూడా మనసు బుద్ధి అర్పించి ఆ నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు ఈ యొక్క భక్తునికి ఏ రకంగా భగవంతుడు ప్రసన్నమైపోయి వైకుంఠ ప్రాప్తిని ఇచ్చాడో అదే రకంగా మనకు కూడా అంత శ్రద్ధతో ధ్యానం పెట్టి నామం చేస్తే మనకు కూడా మోక్షం వస్తుంది. సాధన అన్నటువంటిది ఈ రకంగా మనసు బుద్ధి అర్పించి మనం చేయడానికి ప్రయత్నం చేయాలా. అట్లా చేసినప్పుడే ఫలితాన్ని మనం పొందేదానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా చేతిలో జపమాల మనసులో వైజయంతిమాల, దీనివల్ల ఫలితం ఉండదు. జపమాలతో మనం నామం చేసేటప్పుడు శ్రద్ధగా మనసును పెట్టి ఆ నామం యొక్క శబ్దాన్ని వింటూ పూర్తి ధ్యానంలో చేసినప్పుడు పూర్ణ ఫలితాన్ని మనం పొందుతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి,
ఆనందించండి, తరించండి.